హలో. నేను డాక్టర్ పద్మజ విజయవాడ. ఇవాళ బీటా హెచ్‌సీజీ అనే టెస్ట్ గురించి చాలామందికి తెలియని ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నామనమాట. బీటా హెచ్‌సీజీ అనేది ఒక హార్మోన్. ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బేబీ గర్భసంచి లోపల అతుక్కోవటం మొదలెట్టినప్పుడు ఉండే టిష్యూని ట్రోఫోప్లాస్టిక్ టిష్యూ అంటాం. అది పెరగటం మొదలెట్టినప్పుడు అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఇస్ బీటా హెచ్‌సీజీ. సో ఇది బికాజ్ ఇట్ ఈస్ దేర్ ఓన్లీ ప్రెగ్నెన్సీలో కనుక ఇది మోస్ట్ స్పెసిఫిక్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఇదే బ్లడ్లో తిరుగుతుంది, కిడ్నీ బ్లడ్ ఫిల్టర్ చేస్తుంది, యూరిన్ తయారు చేస్తుంది. సో యూరిన్లో బీటా హెచ్‌సీజీ ఉంటుంది. అది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కింద చేస్తాం. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే బీటా హెచ్‌సీజీ 15-20 ఉండగానే బీటా హెచ్‌సీజీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చేస్తుంది. కానీ అది టెస్ట్ పాజిటివా నెగిటివా అని చెప్తుంది కానీ బీటా హెచ్‌సీజీ లెవెల్ ఎంత ఉందని చెప్పదు. అండ్ ప్రెగ్నెన్సీ ఎక్కడున్నా కూడా బీటా హెచ్‌సీజీ పాజిటివే ఉంటుంది. అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది. అది ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, ఓవరీలో ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, నార్మల్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, ట్విన్స్ ఉండొచ్చు, ముత్యాల గర్భిణి ఉండొచ్చు, ట్రిప్లెట్స్ ఉండొచ్చు, అది పొటెన్షియల్గా లివ్ అయ్యే ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, అది అబార్ట్ అయిపోయి ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. కానీ దేంట్లో అయినా సరే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. సో ద ఫస్ట్ థింగ్ మనం చేయాలి ఏంటి అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే బ్లడ్లో బీటా హెచ్‌సీజీ లెవెల్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అండ్ దీంతో పాటు ఎర్లీ ప్రెగ్నెన్సీ బాడీ సపోర్ట్ చేయాలి అంటే కార్పస్ లూటియం అంటే ఓవరీ లోపల ఎక్కడి నుంచి అయితే ఓవ్యులేషన్ అయ్యి తయారైన రీప్రొడక్టివ్ ఆర్గన్ ఇస్ కాల్డ్ కార్పస్ లూటియం. అక్కడి నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కూడా రావాలి. సో ఈ 3 టెస్ట్లు మనం చేస్తే బీటా హెచ్‌సీజీ, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, దీన్ని బట్టి మనం ప్రోగ్నోస్టికేట్ చేయొచ్చు అనమాట. ఎంత సక్సెస్ఫుల్గా ఈ ప్రెగ్నెన్సీ లైవ్ బర్త్ కింద మారవచ్చు అనేది. సో బీటా హెచ్‌సీజీ 1500 కన్నా ఎక్కువ ఉంది, ఈస్ట్రోజన్ 200 కన్నా ఎక్కువ ఉంది, ప్రొజెస్ట్రాన్ 40 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి స్కాన్లో ప్రెగ్నెన్సీ సాక్ కనపడాలి. అలా కనిపించినవి చాలా వరకు కంటిన్యూ అవుతాయి. అలా లేనప్పుడు అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సో ఎప్పుడైనా సరే నాట్ జస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ఈ ఇన్ఫర్మేషన్ను మీ బాడీని బట్టి స్కాన్ చేసుకున్న డాక్టర్తో సంప్రదిస్తేనే ఈ న్యూయాన్సెస్ మీకు ఉంటుంది కనుక మీకు